అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఖుషి తెలుగు స్టోరీస్. అది ఒక పెద్ద డబ్బున్న కుటుంబం. మనసు కూడా పెద్దదే. ఆ ఇంట్లో పూల తోరణాలతో బంధువుల కొలహారంతో కలకలలాడుతూ ఉంటుంది. ఆ ఇంట్లో అవని పూజ ఏర్పాట్లు చేసుకుంటుంది. అప్పుడే పంతులు గారు వచ్చి, అమ్మ ముహూర్తం దగ్గర పడుతుంది, అబ్బాయిని అమ్మాయిని త్వరగా పూజలు కూర్చోబెట్టండి అని చెప్తారు. సరే పంతులు గారు, ఇప్పుడే పిలుస్తాను అని అంటుంది అవని. అవని తన కొడుకు దగ్గరికి వెళ్ళి గగన్ అని పిలుస్తుంది. అమ్మ వస్తున్నాను అని అంటాడు గగన్. అమ్మ భూమి ఎంతసేపు అమ్మ, పంతులు గారు పిలుస్తున్నారు, రండమ్మ అని పిలుస్తుంది. వస్తున్నాను అత్తయ్య అని భూమి ఇద్దరు మెట్ల మీద నుంచి దిగుతూ వస్తున్నారు. దిగుతున్న వాళ్ళని చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న అమ్మ అక్కలు లేత గులాబీ కలర్ చీర కట్టుకొని భూమికి పూజ కోసం పంచ కట్టుకొని వస్తున్న కాక ఇద్దరిని అలా కళ్ళార్పకుండా చూస్తూనే ఉన్నారు. కిందికి వచ్చిన వాళ్ళ దగ్గరికి అవని వెళ్ళి, నా కొడుకు కోడలికి ఎవరి దిష్టి తగలకూడదు అని దిష్టి తీసి కాటుగా పెడుతుంది. ఏంటమ్మా ఇవన్నీ అని గగన్ అంటాడు. నీకు తెలియదురా, అందరి కళ్ళు మీ మీదే ఉన్నాయి. సరే పద, టైం అవుతుంది, పంతులు గారు కూడా పిలుస్తున్నారు, వెళ్ళి అక్కడ కూర్చోండి అని అంటుంది అవని. ఏమండి ఎంతసేపు అండి, పూజ స్టార్ట్ అయిపోయింది, తొందరగా రండి అని పిలుస్తుంది తన భర్త గిరిధర్ని. వస్తున్నాను అవని అని అందరూ ఆ పూజ దగ్గర కూర్చుంటారు. గగన్కి భూమి పక్కన కూర్చోవడం ఇష్టం లేదు. ఇప్పుడు నేను దీని పక్కన కూర్చొని పూజ చేయాలా? అసలు నాకు ఇష్టం లేదు. ఏదో ఒకటి చూసి ఆ పూజ నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు. రే నాన్న, ఏం ఆలోచిస్తున్నావురా, వెళ్ళి కూర్చో, టైం అవుతుంది. సరే అమ్మా అని భూమి గగన్ ఇద్దరు పూజ చేయడానికి కూర్చుంటారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. వీళ్ళ ఇద్దరు దేవుడికి పూజ చేస్తూ ఉంటారు. మధ్యలో ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. గగన్ ఆ ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పు అని అంటాడు. సార్, అర్జెంటుగా మీరు ఆఫీస్కి రావాలి, ఆఫీస్లో మీకోసం ఎంప్లాయీస్ వెయిట్ చేస్తున్నారు అని చెప్తాడు. తన పిఏ ఓకే వస్తాను అని ఫోన్ కట్ చేసి, దీనితో నాకు ఎలాగా పూజ ఇష్టం లేదు, ఇదే సరైన సాకు అని అనుకొని ఫోన్ని మళ్ళీ చెవి దగ్గర పెట్టుకొని ఇప్పుడే వస్తున్నా అని కూర్చున్నవాడు లేవబోతూ ఉండగా అవని గగన్ని పట్టుకొని, ఇప్పుడు ఎక్కడికి రా వెళ్తున్నావు, కూర్చో, పూజ చేస్తూ ఉండగా మధ్యలో వెళ్ళకూడదు అని అంటుంది అవని. అర్జెంటుగా ఆఫీస్లో వర్క్ ఉందమ్మా, నేను వెళ్ళకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది, నా కోసం అక్కడ క్లయింట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు, అర్జెంటుగా వెళ్ళాలి అని అంటాడు గగన్. పూజ అయ్యాక వెళ్తావు, ఇప్పుడేమంత తొందరగా ఏం లేదు, ఇప్పుడు వెళ్ళకూడదు, కూర్చో అని కొంచెం గట్టిగా చెప్తుంది. ప్లీజ్ అమ్మ అని అంటాడు గగన్. రే నాన్న, పూజ అయ్యాక వెళ్దూలేరా, ఇప్పుడేమంత అర్జెంట్ ఏముంది అని అంటాడు తన తండ్రి గిరిధర్. వాళ్ళిద్దరి మాట కాదు అనలేక చచ్చినట్టుగా అక్కడ కూర్చొని పూజని ముగించేస్తారు. అమ్మ ఇప్పుడైనా నేను వెళ్ళవచ్చా అని కోపంగా అంటాడు. బాబు, ఈ అక్షంతలు తీసుకొని మీ భార్యను దీవించండి అని అంటాడు పంతులు గారు. ఇప్పుడు నాకు ఇంత టైం లేదు పంతులు గారు అని అక్షంతలు తీసుకోకుండా ఫాస్ట్గా వెళ్ళాలి అని అనుకుంటాడు. పంతులు అవని గగన్ చేయి పట్టుకొని, ఏంటి గగన్ నువ్వు చేస్తున్నది, పూజ చేసిన తర్వాత భార్యకు దీవించకపోతే ఆ పూజ ఫలితం ఫలించదు, నువ్వు నీ భార్యకి దీవెనలు ఇవ్వాలి, ముందు ఆ అక్షంతలు తీసుకో అని అంటుంది అవని. ఏంటమ్మా ఇది, నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు, దాని మొహం చూస్తేనే నాకు చిరాగ్గా ఉంటుంది, ఇంకా దాన్ని నేను దీవించడం ఏంటి అని అంటాడు గగన్. ఏంటి అవని, మీ అబ్బాయికి కోడలి మీద ప్రేమ తగ్గిపోయినట్టుంది, ఇందాకలేమో పూజ చేయకుండానే వెళ్తాము అని అన్నాడు, ఇప్పుడేమో పూజ అయ్యాక దీవించండి అంటే వెళ్ళిపోతున్నాడు అని ఆ వచ్చిన వాళ్ళు ఒక ఆవిడే అంటుంది. అలాంటిది ఏమీ లేదు, నువ్వు ఎక్కువగా మాట్లాడకు నాన్న, ఈ అక్షంతలు తీసుకో, నా కోడల్ని ఆశీర్వదించరా అని అంటుంది అవని. ఇక్కడ అన్న మాటలు నిజమవుతాయేమో. ఒకసారి అమ్మని ఆ అక్షంతలు తీసుకొని భూమిని దీవిస్తాడు. భూమి తల మీద అక్షంతలు వేసేసి వెంటనే అక్కడ నుంచి తన రూమ్కి వెళ్ళిపోయి తన డ్రెస్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. గగన్ ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు భూమికి అసలు అర్థం కావట్లేదు. ఇన్నేళ్ళుగా తన బిహేవియర్ని చూస్తూనే ఉన్నా, మాకు పెళ్ళయి 7 సంవత్సరాలు అవుతుంది, నన్ను ఇప్పటి వరకు చాలా ప్రేమగా చూసుకున్నాడు, ఈ మధ్య ఎందుకో నన్ను దూరం పెడుతున్నాడు, నాలో లోపం ఉంది అని నన్ను వదిలించుకోవాలి అని అనుకుంటున్నారా? ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్తే తెలుస్తుంది కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు అని తనలో తానే బాధపడుతుంది భూమి. భూమి, వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇవ్వమ్మా అని అంటుంది అవని. ఆలోచనలో ఉన్న భూమి తన అత్త పిలుపులకి బయటికి వచ్చి
సరే అత్తయ్య అని వచ్చిన వాళ్ళకి తాంబూలాలు ఇస్తుంది. ఆ వచ్చిన వాళ్ళలో ఏంటి అవని పెళ్ళయి ఇప్పటికీ 7 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం మీ ఇంటికి వచ్చి తాంబూలాలు తీసుకుంటున్నాం. కానీ మీ కోడలు కడుపు పండగ ఏంటి అని అంటారు. ఏంటి సరోజ, పెళ్ళి 7 సంవత్సరాలు కదా అయింది, అప్పుడే అంత తొందర ఏమొచ్చింది అని అంటుంది అవని. ఏంటి 7 సంవత్సరాలు అని అంత తక్కువ చేసి మాట్లాడతావేంటి? ఇప్పటికే చాలామంది పిల్లలు చేసుకొని ఆ 7 సంవత్సరాల పిల్లల్ని కనేస్తున్నారు. నీకు ఇంకా మనవరాళ్ళు మనమరాళ్లను ఎత్తుకోవాలని అనే అదృష్టం లేదనుకుంటా. అందుకే నీకు ఆ దేవుడు రాసి పెట్టలేదు. అయినా లోపం నీ కొడుకులో ఉందో కోడల్లో ఉందో మాకేం తెలుసు అని అంటుంది సరోజ. సరోజ ఎప్పుడు ప్రతి సంవత్సరం వచ్చినా ఏదో ఒక మాట అనకుండా నువ్వు ఉండలేవా? అనవసరంగా నిన్ను పిలిచి తప్పు చేశాను. ముందు ఈ తాంబూలం తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరు అని అంటుంది అవని కోపంగా. అవని ఏంటది, వచ్చిన వాళ్ళతో అలా అయినా మాట్లాడతావా అని అంటాడు గిరీధర్. మరి లేకపోతే ఏంటండి, నా కొడుకు కోడలు గురించి ఎలా మాట్లాడుతుంది? అత్తయ్య ఊరుకోండి అత్తయ్య, ఎందుకు మీరు అంత కోపం తెచ్చుకుంటున్నారు? అలాంటి మాటలు పట్టించుకోకండి అని అంటుంది భూమి. అమ్మ ఏమైనా అంటే కోపం మాత్రం ముందుకుంటుంది. అయినా మీకు లేని బాధ మాకెందుకు అని ఆ తాంబూలాలు తీసుకొని అక్కడికి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. పంతులు గారికి సంభాషణ ఇచ్చేసి అక్కడ నుంచి పంపించేస్తారు. అమ్మ భూమి, నేను చాలా సంవత్సరాలుగా అడుగుతున్నాను, మీ ఇద్దరి మధ్య సంకేత బాగానే ఉంది కదా అని అడుగుతుంది. ఏంటత్తయ్య అలా అడుగుతున్నారు? ఏం లేదమ్మా, పెళ్ళయ్యి 7 సంవత్సరాలు అవుతున్నా ఇంకా నీ కడుపు పండలేదేంటి అని ఇంకా డౌట్గా ఉంది. హాస్పిటల్కి వెళ్తే ప్రాబ్లం లేదు అని చెప్పారు. మరి ఏంటమ్మా మీ ప్రాబ్లం అని అడుగుతుంది అవని. ఆ మాటకి భూమి సైలెంట్గా బాధపడుతుందే తప్ప సమాధానం ఇవ్వదు. ఏంటమ్మా అడుగుతూ ఉంటే సైలెంట్గా ఉన్నావు, చెప్పు. అబ్బా ఏమైనా అంటున్నాడా నీకు? అయ్యో భలే వారత్తయ్య, మీ అబ్బాయి ఎందుకు నన్ను అలా అంటారు? ప్రేమించే పెళ్లి చేసుకున్నారు, నన్ను మహారాణిలా చూసుకుంటున్నారు అని అంటుంది భూమి. మరి ఏంటమ్మా మీ ఇద్దరి మధ్య ప్రాబ్లం? అలాంటిది ఏం లేదత్తయ్య, మీరు కంగారు పడకండి అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఏంటండి ఇది, ఏం అడిగినా సమాధానం చెప్పకుండా అలా సైలెంట్గా ఉంటుంది. మనకు తెలియనిది ఏమైనా రహస్యాలు ఉన్నాయా? అవి బయట పెట్టకుండా తను భయపడుతుందా ఏంటో నాకు ఏమీ అర్థం కావడం లేదండి అని అంటుంది తన భర్త గిరిధర్తో. నువ్వేం కంగారు పడకు అవని, ఎప్పుడు పిల్లలు కావాలి అనిపిస్తే అప్పుడే కంటారు, మనకెందుకు చెప్పు అని అంటాడు గిరిధర్. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? ఎంత మన కొడుకు కాకపోయినా ఎప్పటి వరకు మన సొంతం కొడుకులా పెంచుకున్నాం కదండి. నిజమే అవని, నేను కాదు అనడం లేదు, కానీ అది వాళ్ళ ఇష్టం కదా, మనం ఏమీ అనలేము అని అంటాడు గిరీధర్. ఏమండి, గగన్ మన అబ్బాయి కాదు అనే విషయం మన మధ్యనే ఉండాలండి, ఎవరికైనా తెలియకూడదు. మీరు అలా గట్టిగా మాట్లాడితే ఎవరికైనా వినిపిస్తే ప్రాబ్లం అవుతుంది అని అంటుంది అవని. ఇక్కడ ఎవరు లేరులే అవని, నువ్వు కంగారు పడకు అని అంటాడు గిరీధర్. సరే అండి, ఇంకెప్పుడు మన అబ్బాయి కాదు అని మీ నోట వెంట రాకూడదు, వెళ్ళండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అంటుంది అవని. ఒక నవ్వు నవ్వి తన రూమ్కి వెళ్ళాడు గిరీధర్. తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకొని బాధపడుతుంది. ఎందుకు గగన్ నువ్వు ఇలా చేస్తున్నావు? నేను అంటే ఇష్టమన్నా ప్రాణమన్నా నా వెనుక తిరిగే నన్ను పెళ్లి చేసుకున్నావు. 7 సంవత్సరాలు చక్కగా హ్యాపీగా గడిపాం, ఇప్పుడు ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు? ఏం చేశాను నేను అని బాధపడుతుంది. అప్పుడే తనకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. ఫోన్లో చెప్పింది విని వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని కిందికి వెళ్తుంది. అత్తయ్య గారు మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది భూమి. ఏంటో చెప్పమ్మా అని అడుగుతుంది ఆవని. ఈరోజు నా ఫ్రెండ్ ఇక్కడికి వస్తుంది అత్తయ్య, మన ఇంట్లోనే ఉంటుంది, తనకి వెనక ముందు ఎవ్వరూ లేరు అని అంటుంది భూమి. సరే అమ్మా, ఆ మాత్రం దానికే నన్ను అడగడం ఎందుకు, నీ ఇష్టం అని అంటుంది ఆవని. సరే అత్తయ్య, తను ఇంకొంచెం సేపట్లో వచ్చేస్తుంది, నేను తనను రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాను అని అంటుంది భూమి. ఏమైనా తిన్నావా అని అడుగుతుంది. లేదత్తయ్య అని అంటుంది భూమి. ఉదయం నుంచి ఫాస్టింగ్ చేస్తూనే ఉన్నావు కదా, ఏమైనా తినేసి వెళ్ళు, మళ్ళీ నీరసం వచ్చేస్తుంది అని అంటుంది ఆవని. సరే అత్తయ్య
అత్తయ్య ఏదైనా తినేసి వెళ్తాను అని పూజ చేసిన కొంచెం ప్రసాదం తీసుకొని తినేసి వాళ్ళ అత్తయ్య మామయ్యకి చెప్పేసి తన ఫ్రెండ్ని పికప్ చేసుకోవడానికి వెళ్తుంది. బస్టాండ్లో తన కోసం వెయిట్ చేస్తుంది. ఇంత సమయానికి తన ఫ్రెండ్ అక్కడికి వస్తుంది. భూమిని చూసిన తన ఫ్రెండ్ తన దగ్గరకు వచ్చి కన్నీళ్లతోనే హగ్ చేసుకుంటుంది. ఏమైంది, ఏంటే కన్నీళ్ళు అని అడుగుతుంది. ఏం లేదు అని అంటుంది పూజ. ఏం లేకపోవడం ఏంటి పూజ, ఏదో ఉంది, ఏంటి చెప్పు. ఏం లేదు అని చెప్పాను కదా, సందర్భం వచ్చినప్పుడు నేనే నీకు చెప్తాను అని అంటుంది పూజ. సరే సరే, నువ్వు చెప్పే వరకు నేను ఇబ్బంది పెట్టనులే కదా, ఇంటికి వెళ్దామని అంటుంది భూమి. కొంత సమయానికి ఇంటికి చేరుకున్నారు ఇద్దరు. లోపలికి వెళ్తూ ఉండగా ఎదురుగా పని మనిషి పూజ చేసిన సామాగ్రిని పూల మొక్కల దగ్గర పడేయడానికి వెళ్తుంది. ఆ పని ఆవిడ కాలు జారి పడిపోతూ ఉండగా పడకుండా పట్టుకుంటుంది. థ్యాంక్స్ అమ్మ, పట్టుకున్నందుకు. ఈ పూజ సామాగ్రి కింద పడ్డాయి అంటే అమ్మగారు నన్ను చంపేస్తారు అని అంటుంది. ఆ పని ఆవిడ పర్వాలేదండి, చూసుకోవాలి కదా. ఏంటి నీకు నేల మీద సరిగ్గా కాలు నిలవడం లేదా, పూజ చేశారా? సామాన్లు దానికి సంబంధించినవి కింద పడ్డాయండి. ఇంటికి అరిష్టమని నీకు తెలియదా? మంచి టైంకి అమ్మాయి పట్టుకుంది కాబట్టి సరిపోయింది, లేదంటే ఏమయ్యేది అని కోప్పడుతుంది ఆమెని. క్షమించండి అమ్మగారు, కాలు స్లిప్ అయింది అని అంటుంది. జాగ్రత్తగా వెళ్ళి ఆ పూజకు సంబంధించినవి వెళ్ళి పూల మొక్కల దగ్గర వెయ్యి అని అంటుంది ఆమెని. చాలా థ్యాంక్స్ అమ్మ, మంచి టైంకి పట్టుకున్నావు అని అంటుంది. పర్వాలేదండి అని అంటుంది పూజ. అత్తయ్య తినే నా ఫ్రెండ్, తన పేరు పూజ, కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటుంది. మీకు ఎన్ని రోజులు ఉండాలి అనిపిస్తే అన్ని రోజులు ఉండనివమ్మ, ఈ ఇంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు, లోపలికి తీసుకెళ్ళు అని అంటుంది ఆమెని. కానీ అక్కడ ఉన్న ఇల్లు చూస్తే చాలా పెద్దగా ఉంది. ఆ ఇల్లు తొందరగా నేను అనుకున్న పని చేసి తొందరగా వెళ్ళిపోవాలి అని అనుకొని చుట్టూ గమనిస్తుంది. ఏంటి, ఎవరి కోసం చూస్తున్నావు అని అడుగుతుంది భూమి. నేను ఎవరి కోసం చూస్తానే, ఇల్లు బాగుంది అని చుట్టూ చూస్తున్నాను అంతే. ముందు ఫ్రెష్ అయ్యిరా, తర్వాత నీకు ఇల్లు మొత్తం చూపిస్తాను. అదిగో అక్కడే నువ్వు ఉండాల్సిన రూమ్ అని రూమ్ వైపు చూపిస్తుంది. సరే, బాగా అలసిపోయాను, వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని పూజ తన బ్యాగ్ తీసుకొని ఆ గదిలోకి వెళ్తుంది. ఆవని పూజ కోసం జ్యూసు ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్తుంది. కాంతమ్మ జ్యూసు ప్రిపేర్ చెయ్యి అని వంటగదిలో ఉన్న పని ఆవిడకి చెప్తుంది ఆవని. సరే అమ్మగారు, కొత్తగా వచ్చింది కదా, ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తనకు ఏం కావాలో అన్ని చేసి పెట్టు అని చెప్పి భూమి తన రూమ్లోకి వెళ్తుంది. పూజ రూమ్లోకి వెళ్ళగానే తన ఫోన్ తీసుకొని, డాడ్ మీరు చెప్పినట్టుగానే అత్తయ్య వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టేశాను, ఇక మన ప్లాన్ సక్సెస్ అయినట్టే. ఈ ఇంట్లో వాళ్ళు సంతోషంగా లేకుండా చేస్తాను, మీరెప్పుడు ఈ ఇంట్లోకి ఎంటర్ అవుతారు అని అడుగుతుంది పూజ. తొందరలోనే అడుగు పెడదాం, ముందు నువ్వు వెళ్ళావు కదా, తర్వాత మేము వస్తాం అని అంటారు. సరే నాన్న, ఉంటా, బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది పూజ. జయంతి మనం అనుకున్నట్లుగానే మన అమ్మాయి ఆ ఇంట్లో చేరిపోయింది. ఇంకొన్ని రోజులు మనం కూడా అక్కడికి వెళ్ళాలి, అది ఎలా అనేది ఆలోచించాలి అని అంటారు జలంధర్. ఏదో ఒక ప్లాను ఆలోచించండి, తొందరగా అక్కడికి వెళ్ళాలి, మనం కూడా ఆల్రెడీ ప్లాను అమల్లోనే ఉంది జయంతి, ఇంకా కొన్ని రోజుల్లోనే మనం ఆ ఇంట్లో అడుగు పెడతాం అని అంటాడు. ఏంటండి మీరు మాట్లాడుతుంది? అవును చెయ్యండి, నేను ఆల్రెడీ ప్లాన్ ఎప్పుడు అమలు చేశాను. అది ఏంటండి, అది ఎందుకు అంత గాబరా, తెలుస్తుందిలే నీకు అని అంటాడు జలంధర్. కిచెన్లో పనిచేస్తున్న ఆవిడ జ్యూస్ తీసుకొని పూజ గదిలోకి వెళ్తుంది. అమ్మగారు మీకు జ్యూసు పంపించారు అని అంటుంది. సరే, ఆ జ్యూసు ఇక్కడ పెట్టి నువ్వు వెళ్ళు. ఆ రూమ్ని పరీక్షగా చూస్తుంది. అమ్మ వాళ్ళు చెప్పినట్టుగానే ఈ ఇల్లు చాలా బాగుంది, ఈ ఆస్తిని మన సొంతం చేసుకుంటే రిచ్గా బ్రతకవచ్చు. అప్పుడు మా అమ్మ వాళ్ళకి జరిగిన అన్యాయానికి వీళ్ళను కూడా అలాగే చేస్తాను అని గట్టిగా అనుకుంటుంది పూజ. అప్పుడే తన రూమ్లోకి భూమి వస్తుంది. ఏంటి ఏదో చేస్తున్నాను అని మాట్లాడుతున్నావేంటి అని అడుగుతుంది. ఏం లేదే, వచ్చిన పని తొందరగా పూర్తి చేయాలి అని అనుకుంటున్నాను అంతే అంటుంది. సరే కానీ నువ్వు బస్టాండ్లో ఎందుకు ఏడ్చావో చెప్పవే అని అడుగుతుంది. ఏం లేదే, నిన్ను చూసి చాలా రోజులు అవుతుంది కదా అని అంటుంది పూజ. చాలే ఊరుకోవే, ఇప్పుడు నిజం చెప్పు. ఏం లేదే, నార్మల్గానే. సర్లే, నీకు చెప్పాలి అనిపిస్తే చెప్పు, ఇంకేంటి విశేషాలు అని అడుగుతుంది. ఏముంటాయి, ఇక్కడికి వచ్చింది జాబ్ చేసుకోవడానికి, జాబ్ వచ్చాక
ఆ శాలరీలో మంచిగా సెటిల్ అవ్వాలి, అంతేకాని అంతకన్నా నాకు గోల్స్ ఏం లేదు అని అంటుంది పూజ. మీ ఆయన కనిపించట్లేదేంటి అని అడుగుతుంది. ఆయన ఆఫీస్కి వెళ్ళారు అని అంటుంది భూమి. ఓసే, ఎలాగో మీ ఆయన జాబ్ చేస్తున్నాడు కదా, మీ ఆఫీస్లోనే ఏదైనా ఒక జాబు ఇప్పించవే అని అంటుంది పూజ. సరే, నువ్వు బాగా చదువుకున్నావు కాబట్టి నీకు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా నీకు ఒక మంచి జాబు చూస్తారులే, మా ఆయనతో నేను మాట్లాడతాను అని అంటుంది భూమి. చాలా థ్యాంక్స్, ఎన్నిసార్లు చెప్తావే థ్యాంక్స్. సర్లే, డ్రెస్ తీసుకో, జర్నీ చేసి అలసిపోయావు కదా, మా వారి వచ్చే టైం అయ్యింది, ఇక నేను వెళ్తాను అని అంటుంది భూమి. సరే అని అంటుంది పూజ. ఫ్రెండ్స్తో మీటింగ్ అయిపోయాక ఇంటికి వస్తాడు కదా, నేరుగా తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బెడ్ మీద కూర్చొని ఫైల్లో ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటాడు. భూమి తన కోసం కాఫీ తీసుకొని వస్తుంది. ఏమండి కాఫీ అని అంటుంది భూమి. నాకు కాఫీ కావాలి అని నేను అడిగానా? లేదండి, ఎప్పుడు కాఫీ నేనే కదా ఇస్తాను, అప్పుడు వేరు ఇప్పుడు వేరు, నీ లిమిట్స్లో నువ్వుంటే నీకే మంచిది అని కోపంగా చెప్పాడు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు, నేనేం చేశానని? ఈ మధ్య నాతో చాలా కోపంగా ఉంటున్నారు, నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, ఏమైంది అని అడుగుతుంది. ఏం చేసావా? నువ్వు చేసిన మోసం గురించి నీకు గుర్తు ఉండదేమో, నాకు నువ్వు చేసిన మోసం మొత్తం నాకు గుర్తు ఉంది అని అంటాడు కోపంగా. నేనేం చేశానండి? నా లైఫ్లోకి వచ్చి నన్ను నువ్వు మోసం చేశావు, నేను నీ లైఫ్లోకి రావడం ఏంటండి? మీరే నా లైఫ్లోకి వచ్చి ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని అంటే మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అదే నేను చేసిన పొరపాటు. నువ్వు నన్ను ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నా అని అనుకొని నీ వెనకాల కుక్కలా తిరిగి నిన్ను పెళ్లి చేసుకున్నాను, నా తప్పే, నేను చేసిన తప్పే, ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అని అంటాడు గగన్. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? కాకపోతే నాకు నీతో ఉండడం ఇష్టం లేదు, తొందరలోనే నీకు విడాకులు ఇచ్చేస్తాను, అప్పటి వరకు సైలెంట్గా ఉండు, ఈ మ్యాటర్ ఇంకో వాళ్లకు తెలిసిందో మర్యాదగా ఉండదు అని కోపంగా చెప్తాడు. ఏంటండి అలా మాట్లాడుతున్నారు, మీరు నాకు విడాకులు ఇవ్వడం ఏంటి, అందుకే నన్ను పెళ్లి చేసుకుంది అని అడుగుతుంది. ఏయ్, ఎక్కువ మాట్లాడకు, నువ్వు చేసిన మోసానికి తలుచుకుంటే నేను చేసింది ఏమీ అంత పెద్ద తప్పు ఏమీ కాదు, నువ్వు నాకు నచ్చలేదు, నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను, అంతే, ఎక్కువ మాట్లాడకు, ఇక నుంచి వెళ్ళిపోని కోపంగా చెప్తాడు. భూమికి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. గగన్ లేచి వర్క్ చేస్తూ ఉండగా అప్పుడు అతనికి ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఆ కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడుగుతాడు. ఏంటి అప్పుడే మర్చిపోయావా నన్ను? నువ్వు రోజుకొక నెంబర్తో చేస్తుంటే మిమ్మల్ని ఎలా నేను గుర్తుంచుకుంటాను? ఓకే, నేను చెప్పిన విషయం ఏం చేశారు, మీరు చెప్పడం ఏంటి, నేను చేయడం ఏంటి, అసలు ఎవరు మీరు, ఏంటి నన్ను అప్పుడే మర్చిపోయావా? నేను మీ మామయ్యని, మీ అమ్మా నాన్నని చంపారు అని చెప్పాను కదా, మర్చిపోయావా? ఎలా మా అమ్మా నాన్న చనిపోయారు అని అడిగితే చెప్పడం లేదు, అలాంటప్పుడు నాతో మీకు పని ఏంటి అని అడుగుతాడు. గగన్ చెప్తాను, మొత్తం చెప్తాను, కానీ మేము ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలి, అప్పుడే నీకు ఆ విషయం చెప్తాను అని అంటాడు జలంధర్. మీరు మా ఇంట్లోకి రావడానికి మీరు చెప్పడానికి సంబంధం ఏంటి? ఉన్నాయి, ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది, మేము ఆ ఇంట్లోకి అడుగు పెడుతూనే మీ అమ్మా నాన్నని చంపింది ఎవరు, మేము మీకు నిజం చెప్తాము, లేదంటే నీ ఇష్టం. సరే, మీరు ఎలానో మా అత్తయ్య మామయ్య కాబట్టి మీరు మా ఇంటికి రావచ్చు, మా ఇంట్లోనే ఉండవచ్చు అని అంటాడు గగన్. మీ అమ్మా నాన్న అని అంటాడు. వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదు, నేను మాట ఇస్తున్నాను కాబట్టి మీరు మా ఇంటికి రావచ్చు అని చెప్పి ఫోను పెట్టేస్తాడు. ఎందుకు మామయ్య ఇలా చేస్తున్నాడు? మా అమ్మ నాన్నని చంపింది ఎవరు? ఎక్కడ ఉన్నది నాకు అమ్మా నాన్నగా ఉంటుంది? వీళ్ళెవరు? అసలు ఏం జరుగుతుంది నా లైఫ్లో? ఇలా ఎందుకు జరుగుతుంది? నన్ను ప్రేమించాను అని చెప్పి నా లైఫ్లోకి వచ్చింది భూమి, నన్ను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన అమ్మాయి నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది, ఎందుకు ఇలా జరుగుతుంది? నా అనుకున్న వాళ్ళు అందరూ నాకు ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నారు? అసలు ఏం జరుగుతుంది అని అలా కొంచెం బాధపడుతూ అలా నిద్రలోకి వెళ్ళిపోయాడు. భూమి అలా గార్డెన్లోకి వెళ్ళి బాధపడుతూ కూర్చుంటుంది. అప్పుడే పూజ భూమిని వెతుక్కుంటూ గార్డెన్లో ఉన్న తన దగ్గరకు వెళ్తుంది. ఏంటి భూమి, ఒక్కదానివే కూర్చున్నావు, నన్ను పిలిస్తే నేను కూడా వచ్చేదాన్ని కదా. తన మాటలు విని తన కన్నీరు తూడ్చుకొని అలాంటిది ఏం లేదే, ఫోన్ మాట్లాడుతూ ఇలా వచ్చాను అంతే అని అంటుంది. ఏంటి ఏదో డల్లుగా కనిపిస్తున్నావు, ఏమైంది? మీ ఆయన ఏమన్నా అన్నాడా అని అడుగు
అడుగుతుంది పూజ. ఏం లేదు పూజ, నార్మల్గానే భోజనం చేశావా? అవును, మీ ఆయన ఇంటికి వచ్చేశారు కదా, నన్ను పరిచయం చెయ్యవా అని అడుగుతుంది. తప్పకుండా పరిచయం చేస్తాను అని నడుస్తూ ఉండగా మళ్ళీ ఆగి ఇందాక జరిగిందే గుర్తొస్తుంది. ఇందాక ఆయన నన్ను రావద్దు అని చెప్పారు కదా, పూజని తీసుకొని వెళ్తే పూజ ముందు నన్ను ఏమైనా అంటే బాగోదు, ఇంకోసారి పరిచయం చేద్దాంలే అని అనుకొని తన వైపు తిరిగి ఇప్పుడు కాదులే పూజ, ఇంకోసారి నేను పరిచయం చేస్తాను అని ఇప్పుడు బిజీగా ఉన్నారు అని అంటుంది భూమి. పూజ ఒక నవ్వు నవ్వుకుంటుంది. అక్కడ జరిగింది ప్రతిదీ పూజకి తెలుస్తుంది. సర్లే నాకు బాగా నిద్ర వస్తుంది, పడుకుంటానే వెళ్ళిపోతుంది. భూమి అక్కడే బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఆవని వస్తుంది. ఏంటమ్మా ఒక్కదానివే కూర్చొని బాధపడుతున్నావు అని అడుగుతుంది. అలాంటిది ఏం లేదు అత్తయ్య, నార్మల్గానే కూర్చున్నాను. నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? అడగండి అత్తయ్య. ఏంటది? ఈ మధ్య నువ్వు గగన్ ఏమన్నా గొడవ పడ్డారా అని అడుగుతుంది. ఎందుకు అత్తయ్య అలా అడుగుతున్నారు? ఈ మధ్య మీరిద్దరూ మాట్లాడుకోవడం లేదు, ఎదురుపడినా చూసుకోవడం లేదు, ఏమైంది? నేను గమనించాను అని అడుగుతుంది. అలాంటిది ఏం లేదు అత్తయ్య, ఆయన ఎక్కువ ఆఫీస్ వర్క్ అని బిజీగా ఉంటున్నారు. బిజీలో ఉండి నన్ను పట్టించుకోవడం లేదు అంతే, మీరు అనుకున్నట్టు ఏమీ లేదు అని అంటుంది భూమి. అమ్మ భూమి, అబద్ధం చెప్పినప్పుడు అతుక్కునేటట్టుగా ఉండాలమ్మా. అప్పుడు కూడా నా కొడుకే ఆఫీసు ఒక్కసారి బిజీగా అంటూ తిరిగేవాడు, కానీ ఏ ఒక్క రోజు నిన్ను విడిచిపెట్టకుండా నీతోనే ఉండేవాడు. మరి ఇప్పుడు ఎందుకమ్మా అబద్ధం చెప్తున్నావు అని అడుగుతుంది. అత్తయ్య అది అని చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది. ఏంటో విషయం చెప్పమ్మా, నేను వెళ్ళి మాట్లాడతాను అని అంటుంది అవని. లేదత్తయ్య, ఆయన చెప్తే నన్ను చంపేస్తారు, చెప్పొద్దు అని చెప్పారు. నా మీద నీకు ఏమాత్రం అభిమానం ఉన్నా ఏం జరిగిందో విషయం చెప్పు, లేదంటే నా మీద ఒట్టే అని అంటుంది అవని. ఏంటత్తయ్య మీ మీద ఒట్టు వేయించుకుంటున్నారు? మరి విషయం ఏంటో చెప్పు. వాళ్ళ అత్తయ్య అంతలా అడిగేసరికి జరిగిన విషయం చెప్తుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వాడితో మాట్లాడతాను అని తన గదిలోకి వెళ్తుంది అవని. బెడ్ మీద పడుకొని ఉన్నాడు గగన్. అవని కోపంగా గది దగ్గరకు వెళ్ళి రే గగన్ లేవరా అని పిలుస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వు నా ముందుకు రావద్దు అని చెప్పాను కదా అని కోపంగా అంటాడు. రే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని కోపంగా అరిచేసరికి వాళ్ళ అమ్మ వాయిస్ గుర్తుపట్టి లేస్తాడు. అమ్మ నువ్వేంటి ఇలా వచ్చావు, నీతో కొంచెం మాట్లాడాలిలే అంటుంది. ఏంటి అంత కోపంగా మాట్లాడుతున్నావు? నా కొడుకులు అంటే నీకు అంత అసహ్యం మీద? ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు మొత్తం తెలిసిందిరా, కోడలి మీద ఎందుకు అంత కోపం చూపిస్తున్నావు? నా కోడలు ఏం చేసింది? ప్రేమించే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు అని అడుగుతుంది డైరెక్ట్గా. అమ్మ అది చెప్పరా, ఏమైంది? ఎందుకు నా కోడలకు దూరంగా పెడుతున్నావు? అది అమ్మ చెప్తాను. నేను ప్రేమించిన మాట నిజమే, కానీ నేను ప్రేమించిన అమ్మాయి వేరు, తిని వేరు, మోసం చేసి నా లైఫ్లోకి వచ్చిందమ్మా అని అంటాడు గగన్. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నువ్వు ప్రేమించే నువ్వు పెళ్లి చేసుకున్నావు కదరా, నువ్వు ఆ అమ్మాయిని తీసుకొచ్చావు, మళ్ళీ ఇప్పుడు అలా మాట్లాడుతున్నావేంటి? నేను పొరపాటు పడి తను నన్ను ప్రేమిస్తుంది అని అనుకొని తనని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చాను. నాకు మొన్న మాదినే తెలిసింది అమ్మ నన్ను ప్రేమించిన అమ్మాయి తను కాదు అని. అయితే ఇప్పుడేం చేయాలనుకుంటున్నావురా? నేను భూమికి విడాకులు ఇచ్చి నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అమ్మ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? భూమి చాలా మంచి అమ్మాయిరా, నేను మోసం చేసింది అంటే నాకు నమ్మకం కుదరడం లేదు, నువ్వు ఎక్కడో పొరపాటు పడినట్టుగా ఉన్నావు అని అంటుంది అవని. నేను అలాగే మంచి అమ్మాయి అని అనుకున్నాను అమ్మ, కానీ ఇంత మోసం చేస్తుంది అని అనుకోలేదు. తన మోసం ఇప్పుడు బయటపడింది, తన అసలు రూపం బయటపడిందమ్మా. అందుకే నేను తనకు విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నాను. అనవసరంగా ఆ అమ్మాయి జీవితం నాశనమైపోతుంది, తనకు వెనక ముందు ఎవరూ లేరు అని అంటుంది అవని. నాకు అవన్నీ అనవసరం అమ్మా, నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, తనకి విడాకులు ఇచ్చేస్తాను. నానా నేను చెప్పింది వినరా? ఈ విషయంలో నేను ఎవరు చెప్పినా విననమ్మా. నేను ప్రేమించిన అమ్మాయిని త్వరలోనే ఇక్కడికి తీసుకొని వస్తాను అని చెప్తాడు. అవని ఏం మాట్లాడకుండా సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఏంటి అవని అలా బాధపడుతున్నావు అని అడుగుతుంది. అవని అడిగింది మొత్తం చెప్తుంది. అవునా, ఇప్పుడు ఏం చేస్తాం? మీరు వెళ్ళి ఒకసారి అడగండి, అమాయకురాయలైన భూమి జీవితం నాశనం అయిపోతుంది అని అంటుంది అవని. ఇప్పుడే కదా నీతో మాట్లాడాడు, రేపొద్దున తనతో నేను మాట్లాడి చూస్తాను అని అంటాడు. సరే అండి. ఏంటత్తయ్య అప్పుడు అనగా వెళ్ళారు, ఇంకా రాలేదు, ఆయన ఏమైనా
తిడుతున్నారా అత్తయ్య అని టెన్షన్తో తన గదిలోకి వెళ్తుంది. రామ్మ నీకోసమే వెయిట్ చేస్తున్నాను, ఎవరికి చెప్పొద్దు అని చెప్పాను కదా. అమ్మకి ఎందుకని కోపంగా తన మీద అరుస్తాడు. అది కాదండి నేను అని ఏదో చెప్పేలోపే ఓహో నువ్వు ఎలాంటి దానివో నాకు ఆ మతియే తెలిసింది. నువ్వు ఇంత మోసం చేసి దానివి అని తెలియక నేను నీ వెనకాల పడిపోయాను. నేను ప్రేమించిన అమ్మాయిని నాకు దూరం చేసి నా లైఫ్లోకి నువ్వు వచ్చి నా ఆస్తిని కొట్టేయాలి అని అనుకుంటున్నావా? అది నీకు ఎప్పటికీ దక్కదు. ఏంటి గగన్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ ఆస్తి కోసం నేను నిన్ను లవ్ చేయడం ఏంటి? నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? నువ్వు ఇంకో అమ్మాయిని లవ్ చేస్తే నేను నీ లైఫ్లోకి రావడం ఏంటి? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు ఒక్క మాట కూడా అర్థం కావడం లేదు. భూమి మాటకి కోపం వచ్చి తన చెంప మీద ఒక్కటి వేసి నువ్వు చేసిన తప్పులు అప్పుడే మర్చిపోయావా? నేను ప్రేమించిన అమ్మాయిని నాకు దూరం చేసి తన ప్లేస్లోకైనా వచ్చారు, అది మర్చిపోయావా నువ్వు? అదేంటి గగన్ అలా అంటున్నావు? నువ్వు ప్రేమించిన అమ్మాయిని నేనే కదా. నేను ప్రేమించిన అమ్మాయివి నువ్వు కాదు. అలా క్రియేట్ చేశావు అంతే. నా వెనుక ఉన్న ఆస్తి కోసం నేను ప్రేమించిన అమ్మాయిని నాకు దూరం చేశావు. తొందరలోనే నేను ప్రేమించిన అమ్మాయిని నా ఇంటికి తెచ్చుకుంటాను, నీకు విడాకులు ఇచ్చేసి తనని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు గగన్. ఎందుకు ఆ మాటలతో నన్ను చంపేస్తున్నావు? నువ్వు నన్ను ఆల్రెడీ ఇప్పుడు మోసం చేసే చంపేశావు, ఇంకా నేను చంపడం ఏంటి? వెళ్ళు ఎక్కడి నుంచి. ఇంకోసారి నువ్వు నా గదిలోకి వచ్చినా మర్యాదగా ఉండదు అని అంటాడు. భూమికి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ పక్కనే ఉన్న గదిలోకి వెళ్తుంది. భూమిని చూసిన పూజ ఎస్ మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది, ఇప్పుడు మన ప్లాను అమలు చేద్దామని గగన్కి ఫోన్ చేస్తుంది. పూజ అసలే కోపంగా ఉన్న ఫోన్ రావడంతో కోపంగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని కోపంగా అంటాడు. బంగారం నేను అని అంటుంది. ఎవరు? నిన్ను ప్రేమించిన అమ్మాయిని. ఆ మాట విన్నాక నిజంగానా నువ్వు నన్ను ప్రేమించిన అమ్మాయివేనా? నీ పేరు ఏంటో తెలియదు, ఎలా ఉంటావో తెలియదు. నువ్వే అనుకొని నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని నాకు భార్యగా తీసుకొచ్చాను. ఈ మధ్య నేను నీ గురించి నాకు తెలిసింది. ఎక్కడున్నావు నువ్వు? చెప్పు, నేను నీ దగ్గరికి వస్తాను అని అంటాడు గగన్. అవసరం లేదు గగన్, నేను ఎప్పుడు మీ ఇంట్లోనే ఉన్నాను, నీకోసమే మీ ఇంట్లో అడుగు పెట్టాను అని అంటుంది పూజ. ఏంటి నువ్వు మా ఇంట్లో ఉన్నావా? నిజంగానా? ఎక్కడ ఉన్నావు అని ఆతృతగా అడుగుతాడు. ఒక్కసారి మీ డోర్ ఓపెన్ చేయండి అని అంటుంది పూజ. గగన్ సంతోషంగా డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా ఉన్న పూజని చూసి షాక్ అవుతాడు. పూజ నువ్వా? నువ్వు ఆ భూమి ఫ్రెండ్వే కదా. నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి? ఇది ఒక కొత్త నాటకమా? నీ ఫ్రెండ్ ఆడమందా ఏంటి అని అంటాడు. గగన్ లేదు కదా, నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను, కానీ అది నా ఫ్రెండ్ అని తనకి అన్నీ షేర్ చేసుకున్నాను. కానీ నాకు తెలియకుండానే అది చేసిన మోసాన్ని తట్టుకోలేక చనిపోదామని అనుకున్నాను. కానీ నన్ను మోసం చేసిన అమ్మాయి నీతో హ్యాపీగా ఉండడం నాకు ఇష్టం లేదు. అందుకే మళ్ళీ నీ కోసం నీ ఇంట్లో అడుగు పెట్టాను. నువ్వు మళ్ళీ నా కోసం వచ్చావా? నువ్వేనా నన్ను ప్రేమించిన అమ్మాయివి అని అంటాడు గగన్. అవును నేనే, నువ్వు ప్రేమించిన అమ్మాయి. కావాలంటే చూడు నువ్వు నా కోసం రాసిన లెటర్స్ అన్నీ అంటుంది పూజ. పూజ చేతిలో ఉన్న ఆ లెటర్స్ తీసుకొని చూసి నిజమే నేను రాసిన ఇవన్నీ అంటే నువ్వే నేను ప్రేమించిన అమ్మాయివా అని ఆ లెటర్స్ని పక్కన పడేసి ఎదురుగా ఉన్న పూజని హగ్ చేసుకుంటాడు. లవ్ యూ గగన్, ఐ లవ్ యూ సో మచ్. నీ ప్రేమకు దూరం అయిపోతానేమో అని అనుకున్నాను, కానీ ఇప్పటికీ నీ ప్రేమ నాకు దక్కింది అని గగన్ను మరీ అంత గట్టిగా హగ్ చేసుకుంటుంది. నేనే నీ కోసం వెతుకుదాం అని అనుకున్నాను పూజ, కానీ నా అదృష్టం ఏంటంటే నువ్వే నా ఇంటికి వచ్చావు. ఇక తనకి విడాకులు ఇచ్చేసి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు గగన్. నాకు కూడా నీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అని ఉంది, కానీ తొందరగా దానికి విడాకులు ఇచ్చేసి నన్ను పెళ్లి చేసుకో పూజ. దానికి విడాకులు ఇవ్వడం కన్నా అది ఈ ఇంట్లోనే ఒక పని మనుషులా ఉండాలి. నువ్వు నేను హ్యాపీగా ఉంటే అది చూసి కుళ్ళుకొని చావాలి అని అంటాడు గగన్. అవును కదా, అది చేసిన మోసానికి తనకి కరెక్ట్ అయిన పనిష్మెంట్ అదే అని అంటుంది పూజ. ఓకే పూజ, నువ్వు నీ లగేజ్ అంతా ఈ గదిలో పెట్టుకో, మనిద్దరం ఈ రోజు నుంచి ఈ గదిలోనే ఉండబోతున్నాం అని అంటాడు గగన్. సరే గగన్, వెళ్ళి నా లగేజ్ని తెచ్చుకుంటాను అని అంటుంది పూజ. అవసరం లేదు పూజ, మనకి ఒక పని మనిషి ఉంది కదా, తనే తీసుకువస్తుంది అని భూమి అని గట్టిగా అరుస్తాడు. భూమి గగన్ అరుపులు వినిపించి ఫాస్ట్గా అక్కడికి వస్తుంది. తన గదిలో పూజ ఉండడం చూసి తన వైపు ఆశ్చర్య
అసహ్యంగా చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి పూజ గదిలో ఉన్న సామాన్లు అన్నీ నా గదిలో పెట్టు అని అంటాడు గగన్. ఏంటి గగన్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మన గదిలోకి పూజ సామాన్లు తీసుకురావడం ఏంటి? ఈ రోజు నుంచి పూజ నా గదిలోనే ఉంటుంది. పెళ్ళి కాని అమ్మాయి నీ గదిలో ఉండడం ఏంటి? నీకు అవన్నీ అనవసరం. రేపో మాపో నేను పూజని పెళ్లి చేసుకుంటాను. ఇక నుంచి పూజ నా గదిలోనే ఉంటుంది. చెప్పింది నోరు మూసుకొని చెయ్యి అని అంటాడు గగన్. భూమి కోపంగా పూజ వైపు చూస్తుంది. ఏంటి ఫ్రెండ్వి అని ఈ ఇంటికి తీసుకువస్తే నాకే సవితి దాంట్లో వద్దాము అని అనుకున్నావా? నా మొగుడు రూమ్లోకి వస్తాము అని అనుకున్నావా? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఫ్రెండ్ అని హెల్ప్ అని ఇంటికి తీసుకొచ్చాను. డైరెక్ట్గా నా మొగుడి పక్కలోకి వస్తావు అని నేను అనుకోలేదు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఏడుస్తూ ఉంటుంది భూమి. నువ్వు చేసింది కదా నేను చేశాను. నేను ప్రేమించిన వాడిని నాకు దూరం చేశావు. అందుకే నీకు ఇప్పుడు గగన్ని దూరం చేసి నాకు దగ్గరగా చేసుకుంటున్నాను. ఈ ఇంట్లోకి అడుగు పెట్టింది కూడా నా గగన్ కోసమే అని అంటుంది పూజ. ఎంత ధైర్యమే నీకు అని పూజని కొట్టాలనుకుంది భూమి. తన చెయ్యిని పట్టుకొని ఏంటే నా పూజని కొట్టాలి అని అనుకుంటావా? ఎంత ధైర్యమే నీకు అని తన చేతిని విసిరేసి లాగిపెట్టి చెంప మీద కొడతాడు. అది ఊహించని భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇన్నేళ్లుగా ఒక్కసారి కూడా గగన్ తన ఒంటి మీద చెయ్యి చేసుకోలేదు. ఒక్కసారి గగన్ అలా చేసేసరికి షాక్ అవుతుంది. ఏంటి గగన్, నువ్వేనా నన్ను కొట్టింది అని అడుగుతుంది. ఏంటి నమ్మశక్యంగా లేదా అని ఇంకో చెంప మీద గట్టిగా కొడతాడు. ఇక్కడే ఉన్నావంటే బాగోదు. వెళ్ళి ఆ రూమ్లో ఉన్న సామాన్లు అన్నీ ఈ గదిలో పెట్టు. ఇక నుంచి నువ్వు మాకు పని మనిషివి. ఏం చెప్తే అదే చేయాలి. పిలిచిన వెంటనే రాలేదో వెళ్ళు వెళ్ళు అని అంటాడు కోపంగా. భూమి ఏమి చేయలేక పూజ గదిలో ఉన్న సామాన్లు గగన్ రూమ్లో పెడుతుంది. పూజ బెడ్ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది. పూజని చూసిన భూమికి చాలా కోపం వస్తుంది. ఎందుకు పూజ ఇలా చేస్తుంది? తను గగన్ని ప్రేమించడం ఏంటి? నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. నేను కదా గగన్ని ప్రేమించింది. ఏదో జరుగుతుంది, అది ఏంటో తెలుసుకోవాలి అని బాధపడుతూ బయటకు వెళ్తుంది. కింద వాళ్ళ మాటలు విన్న అవని తన దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఇదంతా? నీ జీవితం ఎందుకు ఇలా అవుతుంది? ఫ్రెండ్ అని తీసుకొచ్చావు, నీ లైఫ్ని నువ్వే పాడు చేసుకున్నావు అని అంటుంది అవని. ఏంటి మీరైనా బాబుతో మాట్లాడండి అని అంటుంది. సరే అని గగన్ గగన్ అని కోపంగా పిలుస్తారు గిరిధర్. రూమ్లో ఉన్న గగన్ కోపంగా కిందికి వస్తాడు. ఏంట్రా నువ్వు చేస్తున్నవి? ఇంకొక అమ్మాయి నీ రూమ్లో పెట్టుకోవడం ఏంటి? ఆల్రెడీ నీకు పెళ్ళయింది, నీకు భార్య ఉంది, ఇలా చేయడం ఏంటి అని అడుగుతారు గిరిధర్. ఏంటి నాన్న, అమ్మ నీకు విషయం చెప్పలేదా? చెప్పిందిరా, నైట్ మాట్లాడదాం అని అనుకున్నాను కానీ పడుకున్నావు అని సైలెంట్గా ఉన్నాను. నువ్వు చేస్తున్న పని ఏమీ బాలేదు. నీ భార్య ముందు వేరొక అమ్మాయితో ఇలా ఒక రూమ్లో ఉండడం కరెక్ట్ కాదు అని అంటాడు గిరిధర్. నాకు తనంటే ఇష్టం లేదు నాన్న. నేను ప్రేమించింది పూజని తప్ప ఇంకెవరు నా జీవితంలోకి ఊహించుకోలేను. 2 రోజుల్లో నేను పూజని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని అంటాడు గగన్. ఏంట్రా ఊరుకుంటున్నాను కదా అని నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు? మరి ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి అని అడుగుతాడు గిరిధర్. ఆ అమ్మాయి అంటారా? నాకు అనవసరం. ఈ ఇంట్లో ఏదో ఒక మూలన పనిదానిలా ఉంటుంది అంతే. ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నాన్న నాకు పిచ్చి పట్టింది. నాకు ఇదంటే ఇష్టం లేదు. నాకు పూజ అంటేనే ఇష్టం. నేను పూజని పెళ్లి చేసుకుంటాను. కానీ తను తప్ప నా లైఫ్లో ఇంకా ఎవరు అవసరం లేదు. గిరిధర్ గగన్ మీద కోపం వచ్చి గగన్ని కొట్టడానికి వెళ్తాడు. గగన్ గిరిధర్ చెయ్యి లేపగానే పట్టుకొని ఏంటి ఏదో కన్న కొడుకుని కొడుతున్నట్టుగా నన్ను కొడుతున్నారు, లిమిట్స్లో మీరు ఉండండి అని అంటాడు గగన్. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా కొడుకువే కదా అని అంటుంది అవని. నాకు మొత్తం తెలుసు. మా అమ్మ నాన్న మీరు కాదు అని. మా అమ్మ నాన్న ఎప్పుడో చనిపోయారు. మీరు నన్ను పెంచుకున్నారు అంతే. పెంచినంత మాత్రాన మీరు నాకు కన్న తల్లిదండ్రులు అయిపోరు. మీ లిమిట్స్లో మీరు ఉంటే మీకే మంచిది అని అంటాడు. వాళ్ళు ఎలా గొడవ పడుతూ ఉండగా అప్పుడే జయంతి జలంధర్లు ఆ ఇంట్లోకి అడుగు పెడతారు. అది చూసి గిరిధర్ రే అక్కడే ఆగండి, మిమ్మల్ని ఎవరు ఈ ఇంటికి రమ్మన్నారు అని కోపంగా అంటాడు. గిరిధర్ మాటలు పట్టించుకోకుండా జయంతి జలంధర్ ఇద్దరు లోపలికి వస్తారు. చెప్తే అర్థం కాదా? అప్పుడు ఆ ఇంట్లో నుంచి మెడపట్టి బయటికి గెంటేశాము. సిగ్గు లేకుండా మళ్ళీ ఇంట్లోకి వస్తారేంటి? మీరు కొంచెం సైలెంట్గా ఉండండి
ఉండండి. మా మామయ్యని అత్తయ్యని నేనే ఇక్కడికి రమ్మని చెప్పాను. వాళ్ళు ఇక నుంచి ఇక్కడే ఉంటారు. మీకు ఇష్టం లేకపోతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని అంటాడు గగన్. రే గగన్, ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నది అని, నిన్ను పెంచిన అమ్మా నాన్నలు వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే ఎలా చెప్పు? ఏదో ఒక రోజు వాళ్ళే వెళ్ళిపోతారులే అని అంటాడు జలంధర్. వాళ్ళ మాట్లాడుతున్న మాటలకి అవని, గిరీందర్ అసలు ఏం సమాధానం చెప్పాలో వాళ్ళకి అర్థం కావడం లేదు. కింద జరుగుతుంది అంతా పూజ చూస్తుంది. మనం అనుకున్న ప్లాను సక్సెస్ అయింది అని వాళ్ళ నాన్న వాళ్ళ వైపు చూసి సిగ్నల్ ఇస్తుంది. వాళ్ళు కూడా ఇటువైపు నుంచి సిగ్నల్ వేస్తారు. సరే మామయ్య, అలసిపోయి వచ్చి ఉంటారు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇక నుంచి మీరు ఇక్కడే ఉండండి. ఎవరు ఏమన్నా మీరు పట్టించుకోకండి అని చెప్పి రూమ్కి వెళ్ళిపోతాడు. జయంతి, జలంధర్ ఇద్దరు చూపించిన రూమ్లోకి వెళ్ళి, అమ్మయ్య, ఇప్పటికీ ఈ ఇంట్లో అడుగు పెట్టామండి. ఇక మనం చేయాల్సింది మనకి పెళ్లి చేయాలి. పెళ్లి చేస్తే ఆ ఆస్తి మన చేతుల్లోకి వస్తుంది అని అంటుంది జయంతి కానీ ఈ ఇంట్లో వాళ్ళ కన్న తల్లిదండ్రులుగా ఉంటున్నారు కదా, వాళ్ళు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. అప్పుడు మనం అనుకున్న పని జరుగుతుంది అని అంటాడు జలంధర్. అవసరం లేదండి, వాళ్ళు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. గగన్ అన్ని మాటలు అంటున్నా సరే వాళ్ళు ఒక్క మాట కూడా అనలేదు. అంటే వాళ్ళు మనం ఏం చేసినా సమాధానం ఇవ్వకుండా ఉంటారు. వాళ్ళతో మనకి ఇబ్బంది రాదు. ఇబ్బంది మొత్తం పెళ్లి చేసుకున్నాడు కదా ఆ భూమితో అని అంటుంది జయంతి. భూమి కూడా మనకి అంత పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు జయంతి. మన అమ్మాయి వాళ్ళ ఇద్దరిని విడగొట్టేసింది. ఇప్పుడు మన అమ్మాయి గగన్ రూమ్లోనే ఉంటుంది అని అంటాడు జలంధర్. అయితే ఇంకేంటండి, వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఆస్తి మనం కొట్టేద్దాం. ఇన్నాళ్ళుగా ఆ చిన్న ఇల్లు రెంట్ హౌస్లో ఉండడం చాలా ఇబ్బంది అయిందండి. ఇన్నాళ్ళుగా ఏసీ రూమ్లోకి వచ్చాము. ఈ ఇంట్లో నుంచి గెంటేసిన వాళ్ళని చంపేశాము. ఇక ఇప్పుడు మనల్ని ఎవరు గెంటేయలేరు. ఇప్పుడు ఇది అంతా మన రాజ్యం అని అంటుంది జయంతి గట్టిగా మాట్లాడకు, ఎవరైనా విన్నారంటే మొదటికే మోసం అవుతుంది అని అంటాడు జలంధర్. హాల్లో గగన్ అన్న మాటలు తలుచుకొని ఇద్దరు బాధపడతారు. మామయ్య, అత్తయ్య, మీరు ఆయన అన్న మాటలు పట్టించుకోకండి. ఆయన ఏదో కోపంలో అనేశారు అని చెప్తుంది భూమి. నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎలానో మేము వాడికి కన్న తల్లిదండ్రులము కాదు కదా, వాడు అన్నది నిజమే కదా అని బాధపడుతూ వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు. ఏంటి గగన్, వాళ్ళకి అత్తయ్య మామయ్య తల్లిదండ్రులు కాదా ఏంటి? ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? పూజ వచ్చింది, ఇక్కడ ఇలా గొడవ జరుగుతుంది. నాకు అస్సలు ఏమీ అర్థం కావడం లేదు. బుర్ర బద్దలైపోతుంది. భూమికి రూమ్లోకి వెళ్ళి గగన్ని, పూజని చూసి అలా స్టన్ అయిపోతాడు. ఏంటి బావా అలా చూస్తున్నావేంటి? భావన, అవును బావా, నేను మీ మేనమామయ్య కూతుర్ని. అవునా? అవును బావా. మరి ఈ విషయం మామయ్య వాళ్ళు కూడా నాకు చెప్పలేదు. నేను చెప్పొద్దని చెప్పాను బావా. ఎందుకు నేను నీ లైఫ్లోకి నువ్వు ప్రేమించిన అమ్మాయిగా రావాలి అనుకున్నాను బావా. అందుకే చెప్పొద్దని చెప్పాను. సరే కానీ ఏంటి ఈసారి అని అడుగుతాడు. నీకోసమే బావా, నీకు సారీ అంటే చాలా ఇష్టం కదా, ఇందుకే నీకోసమే కట్టుకున్నాను. ఎలా ఉన్నాను అని అడుగుతుంది పూజ. చాలా బాగున్నావు అని తన దగ్గరకు వెళ్తాడు. తన దగ్గరకు వెళ్ళి తన చేయిని పట్టుకొని తన మీదికి లాక్కుంటాడు. బావా ఏంటిది, మనకింకా పెళ్లి కాలేదు. అయితే ఏంటి, 2 రోజుల్లో మన పెళ్లి జరుగుతుంది కదా. ఇతను ఇంకా గట్టిగా తన కౌగిల్లో బంధిస్తాడు. కింద జరిగింది భూమికి కోపంగా వచ్చి గగన్ని అడగాలి అని తన రూమ్లోకి వెళ్తుంది. అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని చూసి తన కళ్ళల్లో కన్నీళ్లు సెలయేరయ్యేలా వస్తుంటాయి. పూజ అది చూసి, ఏయ్ నీకు కొంచెమైనా మేనేజ్ లేదా? రూమ్కి వచ్చేటప్పుడు డోర్ కొట్టాలి అని తెలియదా నీకు? ఏంటి నువ్వు చేస్తున్నది? నా మొగుడిని నువ్వు హగ్ చేసుకుంటావా అని అంటుంది. హగ్ చేసుకుంటాను, ముద్దు కూడా పెట్టుకుంటాను అని బుగ్గ మీద ముద్దు పెడుతుంది. భూమికి కోపం వచ్చి పూజని కొట్టాలి అని అనుకుంటుంది. పూజ వెంటనే తన చేయిని పట్టుకొని తిరిగి లాగిపెట్టి భూమి చెంపపై కొడుతుంది. పనిదానిలా ఉండు, ఎక్కువ మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. ఇక్కడి నుంచి ఇంకోసారి రూమ్లోకి వచ్చే ముందు డోర్ కొట్టి లోపలికి రా. పూజ భూమిని ఎంత అవమానించినా సరే గగన్ ఏమాత్రం పట్టించుకోకుండా ఉంటాడు. భూమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా, ఏంటి బావా ఈ న్యూస్, మనకు ప్రైవసీ అన్నదే ఉండదా అని అంటుంది. పూజ తనకు వినపడేలా, అది ఒక వేస్ట్ ఫెలో, ఎప్పుడు డిస్టర్బ్ చేయడానికి చూస్తుంది. ఇక నుంచి అది మనకి డిస్టర్బ్ చెయ్యదులే, మాన్ బేబీ అని తన చెయ్యి పట్టుకొని తన మీదకి లాక్కుంటాడు. వదులు బావా, అది ఇంకా వెళ్ళలేదు, చూస్తే ఇంకా కుళ్ళుకుంటుంది అని అంటుంది. కుళ్ళుకుంటే కుళ్ళుకోనీలే, అది ఏం చూసినా
ఏం చేయదుగా, వెయిట్ బావా, డోర్ వేసి వస్తాను అని డోర్ దగ్గరికి వెళ్ళి భూమి ముఖం మీద డోర్ గట్టిగా వేస్తుంది. అప్పుడే జలంధర్ భూమి దగ్గరికి వచ్చి, ఏంటమ్మా హ్యాపీగా ఉంటున్న వాళ్ళని విడదీయాలి అని అనుకుంటున్నావా? పనిదానిలా ఉండు అని అంటుంది జయంతి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను పనిదాన్ని ఏంటి? నేను ఈ ఇంటి కోడల్ని అని అంటుంది భూమి. ఇక్కడ జరిగిందంతా మొత్తం చూసాంలే అమ్మా, నువ్వు ఈ ఇంటికి భార్యవే అయినా పని మనిషివే కదా, నా కూతురే ఈ ఇంటి కోడలు అవుతుంది అని అంటాడు జలంధర్. ఏంటి నీ కూతురు ఈ ఇంటికి కోడలు అవ్వడమా? నీ కూతురు ఎవరు? ఇంకెవరు? లోపల ఉన్నారు కదా పూజ, అదే నా కూతురు. ఏంటి పూజ నీ కూతురా? తనకి వెనుక ముందు ఎవ్వరు లేరు అని చెప్పింది, అది అంత అబద్ధమా? అవును, అది చెప్పింది అంత అబద్ధం. మా ప్లాన్ ప్రకారమే అతన్ని లైఫ్లోకి వచ్చింది, మా ప్లాన్ ప్రకారమే ఎప్పుడు తన బావ లైఫ్లోకి వెళ్ళింది. ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లో పని మనిషివి అయ్యావు అని అంటుంది జయంతి. ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును భూమి, నువ్వు ఎక్కువగా టెన్షన్ పడకు. అదే పూజ నా కూతురు, నా మేనల్లుళ్ళు నీ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించింది. కానీ వాడు నిన్ను ప్రేమించాడు, అది మాకు నచ్చలేదు. అందుకే ఒక చిన్న స్టోరీ క్రియేట్ చేసి భర్తకి చెప్పా. నీ భర్త నమ్మేశాడు, ఇప్పుడు నిన్ను వదిలేశాడు. ఇక నువ్వు నా కూతురికి అల్లుడికి దూరంగా ఉంటే నీకే మంచిది, లేదంటే నువ్వు కూడా బయటికి వెళ్ళిపోతావు అని అంటుంది జయంతి. వాళ్ళ మాటలు విన్న భూమికి చాలా కోపం వస్తుంది. చెప్తా మీ గురించి, ఎలా అయినా బయట పెడతా. మీరు ఇంత మోసానికి దిగజారుతారు అని నేను అనుకోలేదు. పూజ ఎవరు లేరు అని నా దగ్గరికి వచ్చి నాతో స్నేహం చేసింది, కానీ నన్ను ఇంతలా మోసం చేస్తుంది అని నేను అనుకోలేదు. దానికి గుణపాఠం చెప్తాను. మీరందరూ ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా నేను చేస్తాను అని అంటుంది భూమి. ఇక నువ్వు ఏం చేయలేవు, కానీ మూసుకొని వెళ్ళు, కిందికి వెళ్ళి కాఫీలు తీసుకురా అని అంటుంది జయంతి. నేను మీకు కాఫీ తీసుకురావడం ఏంటి, మీరే వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పి భూమి కోపంగా వెళ్ళిపోతుంది. అత్తయ్య మామయ్య అని టెన్షన్ పడుతూ వాళ్ళ రూమ్కి వెళ్తుంది. ఏంటమ్మా ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతుంది అవని. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్తారా? అతను కొడుకు కాదు అన్నది నిజమైతే మరి వాళ్ళకి మీరు ఏమవుతారు అని అడుగుతుంది. మేము వాళ్ళకి పెద్దమ్మ పెదనాన్న అవుతామమ్మా, మా అక్క కొడుకు వాడు అని అంటుంది అవని. మరి అత్తయ్య మామయ్య ఎలా చనిపోయారో తెలియదమ్మా, ఇద్దరు కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. వీడు చిన్న పిల్లోడు, మాకు పిల్లలు లేరు అని చెప్పి వారిని పెంచుకున్నా అని చెప్తుంది అవని. సరే అత్తయ్య, అది పక్కన పెట్టండి. ఈ ఇంట్లో ఈరోజు వచ్చారు కదా, వాళ్ళు ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు? వాళ్ళు మంచి వాళ్ళు కాదమ్మా, ఇంట్లో ఉన్న డబ్బులు కానీ నొక్కేసి వాళ్ళు బాగా ఖర్చు పెట్టేసేవారు. అది మా అక్క బావకి నచ్చక వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేశారు. అయితే ఇంకొక విషయం అత్తయ్య, ఈ ఇంట్లో నా ఫ్రెండ్ అడుగు పెట్టింది కదా పూజ, అది వాళ్ళ కూతురే అత్తయ్య. వాళ్ళు అందరూ ప్లాన్ ప్రకారమే ఇంట్లో అడుగు పెట్టారు. నాకు ఎందుకు అత్తయ్య మామయ్య చనిపోవడానికి కారణం కూడా వాళ్ళేమో అనిపిస్తుంది అని అంటుంది భూమి. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పూజ వాళ్ళ కూతురా అత్తయ్య? ఇప్పుడే ఆ జయంతి జలంధర్లు నాతో చెప్పారు. వాళ్ళు ఇంత చేసిన వాళ్ళు మామయ్య వాళ్ళని కూడా వాళ్ళే చంపి ఉండొచ్చు కదా. నువ్వు అంటున్నది కూడా నిజమే అనిపిస్తుందమ్మా. అయితే ఇప్పుడు చేద్దామంటావు అని అంటాడు గిరిధర్. మామయ్య, వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ప్రతిదీ మనం కడుతూ ఉండాలి. సరే అమ్మా, కనిపెడతాం. కానీ మరి గగను ఆ పూజ సంగతి నేను చూసుకుంటాను మామయ్య, మీరు టెన్షన్ పడకండి. రూమ్లో ఉన్న పూజ గగన్ ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకొని అలా బెడ్ మీదకి చేరిపోతారు. తన చేతిని స్లోగా తొలగిస్తూ ఉండగా ఒక్కసారిగా భూమి తన కళ్ళ ముందు మెదులుతుంది. ఒక్కసారిగా తన చేతిని వదిలేసి నిల్చుంటాడు. ఏంటి బావా ఏమైంది, ఎందుకు వదిలేశావు అని అడుగుతుంది. ఏం లేదు పూజ, ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. ఏంటి ఇది, నన్ను ఇంకా డిస్టర్బ్ చేస్తుంది, ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకొని కోపంగా భూమి దగ్గరకు వెళ్తాడు. ఏంటి ఏం చేస్తున్నావు, కాఫీ తేవాలి అని మినిమం కామన్ సెన్స్ లేదా అని అంటాడు. భూమి, నేను కాఫీ తాగను, పూజ తాగుతుంది కదా, రావాలి అని ఆ మాత్రం తెలియదా నీకు? నేను చెప్పాను, ఈ ఇంట్లో వాళ్ళకి ఏం కావాలి అన్నా నువ్వే చెయ్యాలి, నేను ఎందుకు వాళ్ళకి చెయ్యాలి, వాళ్ళకి చేతులు ఉన్నాయి కదా అని కోపంగా అంటుంది. ఏంటి నాకే ఎదురు తిరుగుతున్నావు అని కోపంగా కొట్టి దూరంగా నెట్టేస్తాడు. వెళ్ళడం వల్ల అక్కడే ఉన్న సోఫాకి తన తల పగులుతుంది. తనకి దెబ్బ తగిలి బ్లడ్ కూడా వస్తుంది. గగన్ అది ఏమీ పట్టించుకోకుండా వెళ్ళి కాఫీ పెట్టుకొని తీసుకురా అని అంటాడు. భూమి అక్కడి నుంచి లేచి కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెడుతుంది. నేను కాఫీ పెడతాను లేండి అని అంటుంది. మనిషి కాఫీ తీసుకురమ్మన్నది నీకు, నువ్వు తప్ప ఇంకా ఎవరైనా కాఫీ చేసినా మర్యాదగా ఉండదు అని కోపంగా హాల్లోనే వచ్చి అరుస్తాడు. భూమి కాఫీ పెట్టి అందరి కోసం కాఫీ తీసుకొని వెళ్తుంది. అక్కడ
జరుగుతుందంతా చూసి పూజ, జయంతి అందరిలో నవ్వుకుంటారు. మంచి పని చేశావు అల్లుడు, ఇందాక కాఫీ తీసుకురమ్మంటే నేనెందుకు మీకు చెయ్యాలి అని పొగరుగా సమాధానం చెప్పింది. దానికి తగిన గుణపాఠం చెప్పావు అని అంటాడు జలంధర్. ఇంత కాదు అనుకున్న గగన్కి భూమి మీద చిన్న అంత ప్రేమ ఉన్నట్టుగా ఉంది. అందుకే ఏమి అనలేక సైలెంట్గా బయటకు వెళ్ళిపోతాడు. భూమి కాఫీ తీసుకువచ్చి హాల్లో ఉన్న వాళ్ళకి ఇస్తుంది. పూజ సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కాఫీ తీసుకొని షిఫ్ట్ చేస్తుంది. ఏంటి ఇది కాఫీనా? ఇంత చండాలంగా కాఫీ ఎవరైనా పెడతారా? ఇది నీ మొహంలో ఉంది అని అనుకొని భూమి ముఖం మీదే కాఫీని విసిరి కొడుతుంది. కాఫీ వేడిగా ఉండడం వల్ల భూమి గట్టిగా అరుస్తుంది. బయటికి వెళ్తున్న గగన్ ఆ అరుపులు విని ఫాస్ట్గా అక్కడికి వస్తాడు. ఏమైంది అని కోపంగా అడుగుతాడు. ఏం లేదు బావా, కాఫీ వేడిగా ఉంది లేదే అని టచ్ చేశాను అంతే అని అంటుంది. పూజ అవునా, నీకు ఇంకేమైనా అయ్యిందేమో అని టెన్షన్ పడుతూ వచ్చాను అని అంటాడు గగన్. నాకేం కాలేదు బావా, బావా ఇక్కడే ఉంటే బోరుగా ఉంది, మనం అలా బయటకు వెళ్దామా? సరే పద అని పూజని తీసుకొని వెళ్తాడు. గగన్ పట్టించుకోకపోవడం వల్ల భూమికి ఎంత బాధగా ఉంటుంది. ఏంటి అలా వాళ్ళనే చూస్తున్నావు, దిష్టి పెడుతున్నావా ఏంటి? ఆ బర్రె కళ్ళతోని వచ్చి ఇది అంత క్లీన్ చేయి అని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని చెప్తుంది జయంతి. భూమి ఏమి చెయ్యలేక కింద పడిన కాఫీ కప్ ముక్కలను చేస్తుంది. ఇక్కడ జరుగుతుందంతా చూస్తున్న అవని, గిరిధర్ ఏం చేయలేక బాధపడుతున్నారు. అంతే బయటకు వెళ్ళిన గగన్, నువ్వు నన్ను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించావు కదా, మొదటిసారిగా నువ్వు నాకు ఏమిచ్చావు అని అడుగుతాడు. నేనా బావా అని కొంచెం తడబడుతూ పూజ, ఏంటి పూజ ఎందుకు తడబడుతున్నావు? ఏం లేదు బావా, నువ్వు నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ లవ్ లెటర్ అని అంటుంది పూజ. నువ్వు నాకు ఇచ్చింది ఏంటి? నేను ఇచ్చిన గిఫ్ట్ నాకు గుర్తుంటుంది కదా బావా, నన్ను అడుగుతున్నావేంటి చెప్పు. పూజ నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? నేను నీకు ఇచ్చిన మొదటి ఒకే ఒక గిఫ్ట్ కిస్ అని అంటుంది పూజ. నీ బాగానే గుర్తున్నాయి అన్నమాట. ఎందుకు గుర్తులేవు బావా? నీతో జరిగిన ప్రతి మూమెంట్ నాకు అన్నీ గుర్తున్నాయి బావా. ఆకలిగా ఉంది, అలా రెస్టారెంట్కి వెళ్దామా? సరే అని అంటాడు గగన్. అలా ఒక దగ్గరకు వెళ్తారు. ఒక టేబుల్ దగ్గర ఇద్దరు కూర్చున్నారు. పూజ నువ్వు ఇక్కడే కూర్చో, నేను హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను అని అంటాడు. ఓకే బావా అని అంటుంది పూజ. అలా ఖాళీగా ఉండడం ఇష్టం లేక తన ఫోన్ చూస్తుంది. అంతలో వెనక నుంచి ఎవరు తన కళ్ళు మూస్తున్నారు. ఏంటి బావా అప్పుడే వచ్చేసావా అని అంటుంది పూజ. సైలెంట్గా ఉంటారు. ఏంటి బావా గుర్తుపట్టాను కదా, ఇంకా చేతులు తీయి అని అంటుంది పూజ. హే ఏంటి డార్లింగ్, బావా బావా అని అంటున్నావు, నన్ను మర్చిపోయావా అని అంటాడు వరుణ్. వరుణ్ని చూసిన పూజ ఒక్కసారిగా షాక్ అయ్యి వాష్రూమ్ వైపు చూస్తుంది. ఏంటి పూజ ఎందుకు అంత కంగారు పడుతున్నావు? నువ్వేంటి ఇక్కడ, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది. అదేంటి పూజ, నన్ను ప్రేమించాను, నన్ను పెళ్లి చేసుకుంటాను అని నా దగ్గరే అంత ఖర్చు పెట్టించావు, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవు, అసలు ఏమైపోయావు నువ్వు? అబ్బా తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళరా అని అంటుంది పూజ. ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? ఈ కోసం నేను ఎంతగా వెతికానో తెలుసా? మీ ఇంటికి కూడా వెళ్ళాను, మీ ఇల్లు ఖాళీ చేశారు అని చెప్పారు. నేను ఇలా నీ కోసం వెతుకుతూ ఉండగా నువ్వు కనిపించావు, అందుకే నీ దగ్గరికి వచ్చాను అని అంటాడు వరుణ్. అబ్బా వరుణ్ నీకు చెప్తే అర్థం కాదా, నేను తర్వాత నిన్ను కలుస్తాను, అర్జెంటుగా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో ప్లీజ్ అని అంటుంది. లేదు నేను వెళ్ళను, నన్ను ఎందుకు వదిలేసి వచ్చావు? నీ కోసం నేను పిచ్చోడిలా వెతుకుతున్నాను, నన్ను ఎందుకు వదిలేసి వచ్చావు? నా దగ్గర ఉన్న డబ్బులు అన్నీ తీసేసుకొని నన్ను వాడుకొని వదిలేసి వచ్చేసావు, ఎందుకు ఇలా చేసావు? మర్యాదగా చెప్పు. వరుణ్ చెప్తే నీకు అర్థం కాదా? అందరూ మనల్ని చూస్తున్నారు, దయచేసి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు. తన చెయ్యిని విడిపించుకుంటుంది. లేదు నువ్వు చేసిన మోసాన్ని నేను అందరికీ తెలిసేలా చేస్తాను. నువ్వు ఎందుకు నన్ను ఇలా మోసం చేశావు అంటే దగ్గర ఉన్న డబ్బు కోసమే నువ్వు నా వెనుక తిరిగావా? ఏంట్రా నీ బాధ? అవునురా, నీ చేతిలో ఉన్న డబ్బు కోసమే, నా అవసరం కోసమే నేను నిన్ను ప్రేమించాను కాదు, అవసరం కోసం ఆ మాట చెప్పాను అంతే, అర్థమవుతుంది కదా, ఇక నువ్వు బయలుదేరొచ్చు అని కోపంగా చెప్తుంది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే, నా దగ్గర ఉన్న డబ్బుల కోసం నన్ను వాడుకొని నన్ను పిచ్చివాణ్ణి చేసి నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఇంకొకరితో తిరుగుతున్నావా? నేను ఎలా ఊరుకుంటాను? ఇప్పుడే వాడికి నీ గురించి మొత్తం చెప్తాను అని అంటాడు వరుణ్.
ఏంట్రా నువ్వు చెప్పేది? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నీ మీద. నేను కూడా పోలీసులతో మాట్లాడతాను నువ్వు నన్ను మోసం చేశావు అని. ఇంకా చేసేది ఏం లేక పూజ వరుణ్ కాళ్ళ మీద పడి, ప్లీజ్ వరుణ్, నీతో తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు మా ఫ్యామిలీ చాలా ప్రాబ్లంలో ఉంది. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళవా? ఈవినింగ్ నిన్ను కలుస్తాను అని రిక్వెస్ట్గా అడుగుతుంది. ఏంటి అది? అయితే కాలర్ పట్టుకుంటావు, లేదంటే కాళ్ళు పట్టుకుంటావా? నువ్వు పెద్ద నంగనాచిలాగా ఉన్నావే. ప్లీజ్ వరుణ్, ఇప్పుడు మాట్లాడడానికి టైం లేదు. ఈవినింగ్ నేనే నీ దగ్గరికి వచ్చి మాట్లాడతాను ప్లీజ్ అని అంటుంది పూజ. సరే, ఈరోజు ఈవినింగ్ నీ కోసం నా రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు అక్కడికి రా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే గగన్ హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడికి వస్తాడు. ఇంతటితో మొదటి భాగము పూర్తయింది. రెండో భాగంతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ స్టోరీకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.